మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనాలు. తల్లిదండ్రులు పిల్లలను పెంచే విధానంలో తీసుకోవలసినటువంటి కొన్ని జాగ్రత్తలను గూర్చి లేఖనాల్లో నుంచి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని కోరుకుంటున్నాను. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం మీరు 8వ వచనాన్ని నోట్ చేయండి. పిల్లలు లేని తల్లిదండ్రులు ఒక పొలంలో పనిచేసుకుంటూ ఉన్నప్పుడు దేవుని దూత లేక దైవజనుడు, ఆయన పేరు మానోహ, ఆయన భార్య దగ్గరికి వచ్చి ప్రత్యక్షమై, మీకు ఒక బిడ్డ పుట్టబోతున్నారు, మీరు ద్రాక్షారసమును త్రాగొద్దు, ద్రాక్ష వలి నుండి పుట్టే దేనిని మీరు తీసుకోవద్దు, మీరు ఆ బిడ్డను కూడా పెంచే విషయంలో బహు జాగ్రత్త పడాలి. అతడు ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయుల చేతుల్లో నుండి విడిపించడానికి ఒక రక్షకుడు అని ఆమెకు చెప్పారు. వెంటనే ఆమె తన భర్త గారికి విషయాలన్నీ తెలియజేశారు. ఇద్దరూ కలిసి మరలా ప్రార్థన చేయటం ప్రారంభించారు. ఆ స్త్రీ దగ్గరకు పంపించినటువంటి దేవదూతను, ఆ దైవజనుని మరలా ఒకసారి పంపించండి, మాకు ఒక బాబుని ఇవ్వబోతున్నారని చెప్పారు. ఎందుకు పంపించమంటున్నారు? 8వ వచనాన్ని చదువుతున్నారు, ఒకసారి మీరు గమనించండి. అందుకు మానోహ, నా ప్రభువా, నీవు పంపిన దైవజనుడు మరలా మా యొద్దకు వచ్చి పుట్టబోవు ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలెనో దానిని మాకు నేర్పునట్లు మేము నేర్చుకొని ఆ పుట్టబోయే బిడ్డకు కూడా నేర్పునట్లు. మంచి మాట. చూడండి, తల్లిదండ్రులు పుట్టబోయే బిడ్డను గూర్చి దేవుని అడుగుతున్నారు, ఆ దైవజనుని మరలా మా దగ్గర పంపించండి. మేము తీసుకునే శ్రద్ధలేంటో, ఆ బిడ్డను ఎలా మేము పెంచుకోవాలో, ఏమేమి మేము అతనికి నేర్పాలో అనే విషయాలు మాకు తెలియజేస్తే మేము అతన్ని ఆ విధంగా పెంచుతామని చెప్పారు. ఈ రోజుల్లో చాలామంది తల్లిదండ్రులు పిల్లల విషయాల్లో అజాగ్రత్త పడి, ఏమండి, చాలా మంచి ఆశయాలతో కని పెంచి పెద్ద చేసి ప్రయోజనకరంగా మార్చుకోవాలని ఆశపడుతున్నారు. కానీ అనుకున్నంతగా పిల్లల జీవితాలు ప్రయోజనకరంగా ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా కూడా మారట్లేదు. ప్రస్తుతం పరిస్థితులు బాగలేదు. పెద్దలు అంటారు, లేతగా ఉన్నప్పుడే దాన్ని వంచితే వంగుతుంది, ముదిరిపోయిన తర్వాత వంచాలని ప్రయత్నం చేసినా అది వంగదు అంటారు. ఒక లేత వయసులోనే, సరైన వయసులోనే పిల్లల్ని పెంచుకునే విధానాలు, దేవుని ద్వారా కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఆ పిల్లల్ని ఆ విధంగా పెంచుకుంటూ ముందు కొనసాగితే
ప్రతి తల్లిదండ్రులు పిల్లల విషయాలలో సంతోషంగా బ్రతకగలుగుతారు. వారు గుండె నిండా పెట్టుకున్న ఆశయాలన్నీ కూడా నెరవేరుతాయి. తల్లిదండ్రులుగా ముందు దేవుని దగ్గర ఇదిగో సంసోను తల్లిదండ్రులు ఏ విధంగా పొందుకున్నారో అలా దేవుని దగ్గర కొన్ని ఆలోచనలు తీసుకొని ఆ ఆలోచనల ప్రకారంగా వాళ్ళని పెంచుకునే అవసరత ఉంది. బాల్య దశ వేరు, యవ్వన దశ వేరు. పుట్టినప్పటి నుండి ఒక యవ్వన దశకు వచ్చే వరకు పెంచుకునే విధానాలు వేరుగా ఉంటాయి. యవ్వన దశలో పిల్లలు పెంచుకునే విధానాలు వేరుగా ఉంటాయి. ఇంకా కొంచెం జాగ్రత్త పడాల్సిన విషయం ఏమిటంటే మగపిల్లలను పెంచుకునే విధానాలు వేరుగా ఉంటాయి, ఆడపిల్లలను పెంచుకునే విధానాలు వేరుగా ఉంటాయి. మగపిల్లలను పెంచినట్లుగా ఆడపిల్లలను పెంచకూడదు, ఆడపిల్లలను పెంచినట్లుగా మగపిల్లలను పెంచకూడదు. ఎందుకంటే ఒక పురుషుల్లో ఉండవలసినవి కొన్నిటిని స్త్రీలో పెట్టలేదు, స్త్రీలో ఉండవలసినవి ఉన్నవి పురుషుల్లో పెట్టలేదు దేవుడు. అందుకని ఒక యవనస్తుడైన సహోదరుడి మనస్సు వేరు, ఒక యవనస్తురాలైనటువంటి సహోదరి మనస్సు వేరుగా ఉంటుంది. ఇవన్నీ ఎక్కడో టీవీలో ఎవరో ఇచ్చే సలహాలు తీసుకొని పెంచినా ప్రయోజనం లేదు. అందుకని జీవన విధానంలో ఈ సంసోను తల్లిదండ్రుల వలె మరలా దేవుణ్ణి అడిగి ఆ దైవజనుడిని పంపించండి, మేము ఎలా పెంచుకోవాలో, మేము ఎలా తీసుకోవాలో జాగ్రత్తలు అనే చక్కని విషయాలు అడిగినట్లుగా బైబిల్లో రాయబడి. లేఖనాల్లో కూడా చాలామంది పిల్లల విషయాల్లో సకల శ్రద్ధలు తీసుకొని పెంచుకున్నారు. ఈ రోజులు సరైనవి కాదు. పిల్లల యొక్క మనస్తత్వాలు వేరుగా ఉంటాయి. ఇంకో మాట మీకు చెప్పాలంటే టెక్నాలజీ బాగా పెరుగుతున్నటువంటి రోజులు ఇది. కొన్నిసార్లు మనం అనుకుంటాం పిల్లలకి ఏం తెలియదని, కానీ ఆల్రెడీ వారందరికీ మనసులో కొన్ని విషయాలు మెదులుతూనే ఉంటాయి. ఈరోజు చూడండి, చిన్న చిన్న విషయాలకే ఫెయిల్ అయితేనే ఏమండి మానసికంగా కృంగిపోయి సూసైడ్ చేసుకొని చనిపోతున్నట్లుగా మనం న్యూస్లో చూస్తున్నాం. చిన్న వయసులోనే తల్లిదండ్రులకు వ్యతిరేకంగా ప్రవర్తించి ఇంట్లో నుంచి పారిపోయే పిల్లల్ని చూస్తున్నాం. ఏదైనా తల్లిదండ్రులకు చెప్పబోతే అసలు తల్లిదండ్రుల మాట వినకుండా ప్రవర్తించే వ్యక్తులను కూడా చూస్తున్నాం. ఒక దొంగ తన వృత్తి చొప్పున తనకున్న ఒక చిన్న 12 సంవత్సరాల బాబుని తీసుకొని వెళ్ళి, మీ నాన్నగారిని అయినటువంటి నేను ఎంత గజ్జి దొంగనో, నా దొంగతనం యొక్క టాలెంట్ నీకు చూపిస్తాను రా అని ఒక చెట్టు దగ్గర తీసుకెళ్ళారు. ఆ చెట్టు మీద కాకి గూడు పెట్టుకుని ఉంది. అటు చూడు, ఆ గూటిలో కాకి పడుకుంది, దాని పొదిగిల్లో గుడ్లు ఉన్నాయి. నేను ఇప్పుడు వెళ్ళి ఆ కాకి తెలియకుండా దాని పొదిగుల్లో ఉన్న గుడ్లు దొంగతనం చేసుకొని వస్తాను. మీ నాన్న ఎంత టాలెంట్ దొంగ నువ్వు తెలుసుకోవాలని ఆయన క్రింద నిలబెట్టి ఎక్కాడు. కాకి తెలియకుండా కాకి గూట్లో ఉన్నటువంటి గుడ్లు దొంగతనం చేసుకొని దిగుతున్నాడు. ఆయన కిందకు దిగేటప్పుడు బాబు నాన్న జాగ్రత్త 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 అని 2-3 సార్లు చెప్పి దించాడు. చూడరా, కాకి పొదిగిల్లో ఉన్న గుడ్లను దొంగతనం చేసిన గజ్జి దొంగ నేను, మీ నాన్న ఎలాంటి దొంగ అనుకున్నావు అని పొగుడుతావంటే కాకి గుడ్లు చాలా రోజులు చూడాలనుకుంటున్నాను నాన్నగారు, ఒకసారి ఆ గుడ్లు ఇవ్వండి అని చెప్పి వేసుకున్నటువంటి జేబులో వెతుకుతుంటే గుడ్లు కనపట్ల.
ఏవిరా అంటే ఆ పిల్లోడు ఆడు జేబులో నుంచి తీశాడు బయటికి. నేను దొంగతనం చేసిన గుడ్లు నీ జేబులోకి ఎందుకు వచ్చినాయిరా అంటే, కాకి పొదిగుల్లో ఉన్న గుడ్లను దొంగతనం చేసిన టాలెంట్ నీకుంటే నీకు తెలియకుండా నీ జేబులో నుంచి దొంగతనం చేసే నేను. మనం అనుకుంటాం పిల్లలకి ఏం తెలియదని. టెక్నాలజీ పెరిగిపోతుంది. ఇలా పిల్లల మనస్సులు నడిపించబడుతున్నాయి. ఒకే కోవలో పిల్లల గురించి ఆలోచన చేసుకుంటూ వెళ్తే ఆ పిల్లలు ప్రయోజనకరంగా ఉండరు. కొంతమంది తల్లిదండ్రులు పిల్లల విషయాల్లో శ్రద్ధలు తీసుకొని ఆ పిల్లల జీవితంలో ప్రయోజనకరమైనటువంటి చరిత్రలు ఉన్నాయి. యోబు గ్రంథంలో 1వ అధ్యాయం 5వ వచనాన్ని మీరు గమనించాలి. ఇక్కడ యోబు దేవుని యందు భయభక్తులు గలవాడు, చెడుతనమును విసర్జించినవాడు, యథార్థ పరుడు, నీతి పరుడని వ్రాయబడింది. ఊజు దేశంలో అంతటి భక్తుడు లేడు, గొప్ప భూస్వామి ఆసామి. ఆయనకు 7 మగపిల్లలు, 3 ఆడపిల్లలు, 10 మంది పిల్లలు. ఒకరిని ఇద్దరిని పెంచుకోవటానికే ఇబ్బందులు పడుతున్న రోజులు. ఈ 10 మంది పిల్లలని ఎలా పెంచుకుంటున్నాడో ఈ భక్తిపరుడు కొంచెం ఆలోచన చేయండి. 5వ వచనం చదువుతున్నారు, వినండి. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు తమ కుమార్తెలు పాపము చేసి తమ హృదయములలో దేవునిని దూషించరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి ప్రతిరోజు అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తము దహన బలులు అర్పించుచూ వచ్చెను. మంచి మాట అండి ఈ మాట. ఎవ్రీడే, ప్రతిరోజు ఉదయమున 10 మంది పిల్లలను నిలబెట్టి ఆ 10 మంది పిల్లల విషయంలో ఎంత శ్రద్ధ తీసుకున్నాడో కొంచెం ఆలోచించండి. మనకు బాగా తెలుసుగా సామెతల గ్రంథంలో ఉన్న విషయం, బాలుడు నడవవలసినటువంటి త్రోవలు వారికి నేర్పుము, అప్పుడు పెద్దవాడైనప్పుడు అతడు తొట్టిల్లడు, పడిపోడని వాక్యం చెప్తుంది. ఇందాకే చెప్పాను కదండి, ఒక లేత వయసులోనే ఒక మెల్లగా ఉన్నప్పుడే మనం వంచితే అది వంగుతుంది. కొన్నిసార్లు చెట్లు లేత మొక్కలుగా ఉన్నప్పుడు విరిగిపోతాయి. దానికి సపోర్ట్ కర్ర పెట్టి కడతాం, అది అలాగే నిలబడుతుంది. అది నిలబడటానికి ఒక సపోర్ట్ కర్ర, ఒక తల్లి కూతురు నిలబెట్టడానికి ఒక సపోర్ట్, ఒక తండ్రి తన కుమార్తెలు నిలబెట్టడానికి ఒక సపోర్ట్. ఎందుకంటే ఆయన బహుమానం, ఆయన స్వాస్థ్యం ఎంతోమందికి లేక అనేక విధాలుగా ఇబ్బంది పడుతుంటే ఒక బహుమానంగా, ఒక గిఫ్ట్గా దేవుడు పిల్లల్ని ఇచ్చారు. అందుకని ఒక గిఫ్ట్ని బహు జాగ్రత్తగా ఎలా మనం ఉంచుకుంటామో పిల్లల విషయాల్లో కూడా ఆ విధమైనటువంటి శ్రద్ధలు తీసుకోవాలి. అలా పెంపకంలో కొన్ని మార్పులు వచ్చాయి కొందరి జీవితాల్లో, తద్వారా కొన్ని నష్టాలు కూడా అనుభవించినట్లుగా లేఖనాల్లో వ్రాయబడింది. ఒకరిని ఇద్దరిని పెంచుకోవటమే చాలా ఇబ్బంది పడుతున్నటువంటి రోజుల్లో 10 మంది పిల్లలను వరుసగా నిలబెట్టి ఆ 10 మంది పిల్లలకు ఒక్కొక్కరి కొరకు దహన బలులు అర్పిస్తూ ఉన్నారట. తమ మనసులో ఎక్కడ దేవుణ్ణి దూషించారో, పాపం చేశారో, అపవిత్రులైపోయారేమో, నేను పొందిన ఆశీర్వాదం నా పిల్లలు కూడా పొందాలి. అందుకే బైబిల్లో రాయబడింది, ఆ తరములో ఆ ప్రాంతములో
యోబు పిల్లలంతా సౌందర్యవంతులు లేరట. తమ కుమార్తెల గురించి వ్రాయబడింది. ఒక శరీర సంబంధమైన సౌందర్యమే కాదు, బైబిల్లో సౌందర్యము, అందం అనేది లోపాలు లేని ఒక జీవితం. కారణం ఏమిటండి? యోబు భక్తుడు తన పిల్లల విషయాల్లో శ్రద్ధలు తీసుకుంటున్నాడు. ఈ రోజున తల్లిదండ్రులే వేకువన లేవలేరు. ఈ పిల్లలు ఏమి లేస్తారండి? ఆయన లేచి వేకువన పిల్లల్ని లేపి చూశారు ఒకసారి? ఈ రోజుల్లో చాలామంది అలనాటి దైవ సేవకుల గురించి ఏమండి, కొంతమంది కొన్ని యంత్రాలను అందించి ఈ రోజున మన ప్రపంచానికి వెలిగినిచ్చినటువంటి థామస్ గారి కానివ్వండి, ఇంకా బైబిల్ని దేశాలకు పరిచయం చేసిన విలియం కేరీ గారే కానివ్వండి, విదేశాల నుండి మన దేశాలకు వచ్చి ఎంతో కృషి చేసినటువంటి వ్యక్తులు లేకపోలేదు. వారు ఆ విధంగా మారటానికి కారణం ఏమిటంటే వారి తల్లిదండ్రులు వారి పట్ల తీసుకున్న శ్రద్ధ, వారి కొరకు చేసిన ప్రార్థన, వారిని పెంచిన విధానం. ఒక్కసారి మీరు ఆలోచించండి. అందుకే యోబు పిల్లల జీవితంలో ప్రయోజనకరంగా మారారు. మరి ఈ మాటలు వినుచున్న తల్లిదండ్రులారా, మీ పిల్లలను కూడా ప్రతిరోజు యోబు దహన బలి అర్పించి వారిని పవిత్రపరిచినట్లుగా మీ పిల్లల కొరకు ప్రార్థనలు చేస్తూ పవిత్రమైన భావములతో మీ పిల్లల్ని పెంచుతున్నారా? కొంచెం ఆలోచన చేయండి. అలా పెంచితే ఆ పిల్లలు రాబోయే రోజులు ప్రయోజనకరంగా ఉంటారని మరొకసారి మీకు తెలియజేస్తూ ఉన్నాను. చూడండి, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 10వ వచనాన్ని కూడా ఒకసారి మీరు గమనించండి. ఇక్కడ పిల్లలకు నేర్పించాల్సిన ఒక విషయాన్ని తల్లిదండ్రులకు దేవుడు స్వయంగా చెప్తున్నారు. నీవు హోరేబులో నీ దేవుడైన యెహోవా సన్నిధిని నిలిచి ఉండగా, యెహోవా నా యొద్దకు ప్రజలను కూర్చుము, వారు ఆ దేశములో బ్రతికిన దినములన్నీయు నాకు భయపడ నేర్చుకొని. ఇదిగో చూడండి, తల్లిదండ్రులు దేవునికి భయపడటం నేర్చుకొని తమ పిల్లలకు నేర్పునట్లు దేవునికి భయపడటం తమ పిల్లలకు కూడా నేర్పాలి. చూసారా? మరొకసారి చెప్తున్నాను, దేవుడే స్వయంగా అంటున్నారు, వారు నాకు భయపడటం నేర్చుకొని వారు ఏం చేయాలి? తమ పిల్లలకు కూడా భయపడటం నేర్పాలి. చాలామంది ఈ రోజుల్లో దేవునికి భయపడరు, పిల్లలకు కూడా దేవుని భయాన్ని గురించి నేర్పరు. పిల్లల్ని కలెక్టర్లను చేయాలి, డాక్టర్లను చేయాలి, యాక్టర్లను చేయాలి అనుకుంటారు. మంచిది, మంచి ఆశయంతో పిల్లల్ని మెడిసిన్ చదివిస్తున్నాం అంటారు. ఏమండి, ఇంకా ఉన్నతమైన చదువులు చదివించాలి అనుకుంటారు. మంచిది. అదే సమయంలో ప్రతి తల్లిదండ్రులు దేవునికి భయపడి ఏమండి పిల్లలు కూడా దేవునికి భయపడటం నేర్పుతున్నారా? విదేశాలకి దైవజనులు ఏసన్న గారు వెళ్ళినప్పుడు వారు ఏదైనా కానుకలు అర్పిస్తే 100 రూపాయలు తల్లిదండ్రులు వేసి వాళ్ళ చిన్న పిల్లలకి $1000 ఇస్తారట. వేరేమో $100 వేస్తే ఒక $1000 పిల్లల చేత వేస్తారట. ఇప్పుడు మన సాంప్రదాయం ఏమిటి? 100 మనం వేస్తే కానికేస్తాను మమ్మీ అంటే మనోళ్ళు ఏం చేస్తారు? $5 ఇస్తారు. సండే స్కూల్కి వెళ్ళి కానికేస్తాను మమ్మీ అంటే ఏం చేస్తారు చెప్పండి? ₹1 ఇస్తారు. మరి తల్లిదండ్రులు ఏమో $100 ఒక $100 వేసి పిల్లలకి $1000 ఇవ్వటం ఏంటి అని ఏసన్న గారు వారిని అడిగితే, మా పిల్లలకు చిన్న వయసు నుంచే మేము నేర్పిస్తున్నాం, దేవునికి మనం ఇలా ఇవ్వాలి,
ఎందుకంటే ఆ దేవుని ఆశీర్వాదం మన మీద ఉండాలి అని చిన్న వయసు నుంచే వారికి ఒక మంచి పునాదులు వేస్తాను. అందుకే ఇతర దేశాల్లో క్రైస్తవ దేశాలన్నీ సంపన్న దేశాలుగా ఉన్నాయి. అందుకేగా మనోళ్ళు చాలామంది అక్కడి నుంచి పండు తెచ్చుకొని మన దేశంలో కొన్ని సంస్థలు పెట్టుకొని నడిపిస్తూ ఉంటారు. దేవునికి భయపడటం మీరు నేర్చుకోవాలి. మీ పిల్లలకు కూడా దేవునికి భయపడటం నేర్పాలి. ఇప్పుడు చూడండి, ఆదికాండము 31వ అధ్యాయం 42వ వచనాన్ని చదువుతున్నారు, వినండి. నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు. వినాలి, యాకోబు చెప్పే మాటలు ఇవి. నా తండ్రి దేవుడు అంటే ఎవరు? వాళ్ళ నాన్నగారు ఇస్సాకు దేవుడు. నెక్స్ట్ అబ్రహాం దేవుడు అంటే ఎవరు? వాళ్ళ తాత అబ్రహాం దేవుడు. ఇస్సాకు భయపడిన దేవుడు. యాకోబు చూడండి ఈ మాట అంటున్నారు, ఇస్సాకు భయపడిన దేవుడు. ఇస్సాకు భయపడిన దేవుడు. మా నాన్న దేవునికి భయపడ్డారు. నిజమే, నేను ఆ మాట చెప్తే వినండి. అబ్రహాం దేవునికి భయపడ్డారు. అదే భయపడిన అనుభవాలు అబ్రహాము ఏ విధంగా దేవునికి భయపడ్డారో, ఏ విధంగా ప్రార్థన చేశారో, ఏ విధంగా విధేయుడిగా ఉన్నారో, ఇవన్నీ తన కుమారుడైనటువంటి ఇస్సాకు నేర్పాడు. అందుకే అబ్రహాము విషయంలో దేవుడు చెప్పారు, నువ్వు భయపడతావో లేదని నేను పరీక్షించాను, దేవునికి భయపడేవాడని నేను ఎరిగాను, అందుకే నీకు ఒక్కడైన కుమారుని నాకు బలియటానికి కూడా నువ్వు వెనకకు తీయలేదని దేవుడు చెప్పారు. మంచిది. అదే భయాన్ని ఇస్సాకు నేర్పాడు. ఇస్సాకు కూడా భయపడ్డాడు. ఇప్పుడు అదే భయం యాకోబు కూడా నేర్చుకున్నాడు. ఇస్సాకు కూడా యాకోబుకు నేర్పాడు. అందుకే యాకోబు తన అనుభవంలో చెప్తున్నారు, మా నాన్నగారు దేవుని భయపడ్డాడు. 53లో కూడా ఇదే మాట అంటాడు, 2 సార్లు అంటాడు. 42లో అన్నారు ఇస్సాకు భయపడిన దేవుడు. 53 అబ్రహాము దేవుడు, నాహోరు దేవుడు, వారి తండ్రి దేవుడు, మన మధ్య న్యాయము తీర్చునని చెప్పాను. అప్పుడు యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు భయపడిన దేవుడు. చూడండి, తన గురించి చెప్పుకోవట్లేదు, వాళ్ళ నాన్నగారి గురించి చెబుతున్నారు. మా నాన్నగారు భయపడిన దేవుని తోడు. ఎంత అమూల్యమైన మాట అండి. ఇప్పుడు యాకోబు తన కుమారులకు నేర్పలేదు. చూడండి, అందుకే ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా పెంచుకున్నారు. తండ్రికి తెలియకుండానే 2 కుమారులు ఊరి మీద పడి కోత కోశారు. ఊరిని మొత్తం రక్తపాతం చేశారు, తండ్రికి తెలియకుండానే. గాఢంగా ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి తన కుమార్తె దీనా ఆ దేశ ప్రజలను చూడటానికి వెళ్ళింది, తన జీవితాన్ని పాడు చేసుకుంది. మరి ఆ భయాన్ని పిల్లలకి నేర్పితే బాగుండు కదండి. చాలామంది దేవునికి భయపడటం నేర్పరు. చిన్న వయసు నుంచి దేవుడు ఉన్నారు, ఆ దేవుని పేరిట మనం బ్రతుకుతున్నాం, ఆ దేవునికి మనం ఇలా భయపడాలి అని పిల్లలకు నేర్పించుకునే విధానాలు ఉన్నాయి. అందుకే అబ్రహాము ప్రార్థనాపరుడు. ఇస్సాకుని గురించి కూడా రాయబడింది, ఇస్సాకు కూడా ప్రార్థనాపరుడు. ఇంకో మాట కూడా మీకు చెప్తా వినండి, పిల్లల విషయాల్లో తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక మీరు 12వ అధ్యాయం 14వ వచనాన్ని ఒకసారి నోట్ చేయండి, చదువుతున్నారు. ఇదిగో ఈ 3వసారి మీ యొద్దకు వచ్చుటకు సిద్ధముగా ఉన్నాను. వచ్చినప్పుడు మీకు భారముగా ఉండను, మీ సొత్తును కాదు మిమ్మునే కోరుచున్నాను. ఓకే, పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు, పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు, తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి కూర్చు
చూశారండి, తల్లిదండ్రులే పిల్లలకు ఆస్తులు కూర్చుకోవాలి. కానీ వదిలేయకూడదు. ఇలా అంటున్నానని మీరు అనుకోవద్దు. కొంతమంది కని వదిలేస్తారు. దైవ సేవకులంగా మేము కొన్నిసార్లు చెప్పామనుకోండి, ఇలాగా బాధపడతారు. మేము కుక్కలమా పందులమా కని వదిలేయటానికి అలా అన్నారు అంటారు. కొంతమంది పిల్లల గురించి ఆలోచించరు. అసలు పిల్లల తల్లిదండ్రుల కొరకు ఆస్తులు కూర్చుకునే పరిస్థితి కాదు అక్కడ పౌలు చెప్పింది. తల్లిదండ్రులే పిల్లలకు ఆస్తులు సమకూర్చాలి. ఈరోజు చాలామందిని చూస్తున్నాం, అడుక్కొని తినే ఒక ఆమె స్వభావం ఉంటుందట. ఒక ఇంటి దగ్గరికి వెళ్తుందట, అంత అడుక్కుంటుంది, అంత వేస్తారు అన్నం, ఆ ఇంటి దగ్గరే తిని అరుగు మీద కాసేపు పడుకుంటుందట అరిగే వరకు. మరలా ఇంకొక దగ్గరికి వెళ్తారు, అక్కడ అంత అడుక్కుంటారు, అక్కడ మరలా అరిగే వరకు పడుకుంటారు తిని. సాయంకాలం వరకు ఒక 10 కొంపలకి వెళ్ళి అంత అడుక్కొని తినటం, అరుగు మీద పడుకోవటం అరిగే వరకు. సాయంకాలానికి ఆమె తీసుకెళ్ళిన గంపలో చూస్తుందట అన్నం ఏమైంది ఉందా అని. ఏంటి కొంచెం కూడా అన్నం బాలి ఎందుకు పడుతుంది? అన్నం ఎందుకు ఉంటుంది మీరు చెప్పండి. కొంతమంది చూడండి, కష్టపడి ఉదయాన్నే పనికి వెళ్తారు, సాయంకాలం దాకా చేస్తారు, 1000 రూపాయలు సంపాదిస్తారు. ఆ 1000 రూపాయల్లో 700 రూపాయలు ఖర్చు పెట్టుకొని వస్తారు. ఆ కుటుంబాలు ఎలా బాగుపడతాయి? సేవకునిగా కొన్ని గృహాలకు వెళ్తుంటేనండి, స్వస్థలాలు లేకుండా, స్వగృహాలు లేకుండా, పిల్లల్ని సరిగా చదివించుకునే స్తోమత లేకుండా, ఏమండి సరైన వస్త్రాలు లేకుండా, చినిగిపోయిన బట్టలు వేసుకొని, ఆ ఉన్న ఇళ్లల్లో కూడా ఏమండి సరైన వసతులు లేకుండా. ఒకసారి ఆలోచించండి. చాలామంది ఇలాంటి పరిస్థితులు. పేదరికం అంటారా? కాదండి. తగిన జాగ్రత్తలు తీసుకోకపోవటం. నాకు తెలిసిన కొన్ని కుటుంబాలు ఉంటాయి, నెల రోజులు దేవుడు 30 రోజులు ఇచ్చాడు, 4 ఆదివారాలు తీసేస్తే 25 రోజులు ఉంటాయి. ఆ 25 రోజులు పని చేసుకుంటే నెలలో ఒక 10-15 వేలు సమకూర్చుకోవచ్చు. కానీ ఒకరోజు పని చేస్తే ఒక 500-600 వస్తాయి. 3 రోజులు తింటాడు. మరలా ఒకరోజు పని చేస్తారు, మరలా 3 రోజులు కూర్చొని తింటారు. ఎలా అండి? సామాన్యమైన కుటుంబంలోనూ కాదు, సామంతులు కుటుంబాల్లో కూడా జరుగుతుంది. పిల్లల గురించి ఆలోచించరు, వారిని గురించి ఆలోచించరు. పిల్లలకు కొంచెం ఆస్తులు సమకూర్చుకుందామని ఆలోచనలు ఉండవు. పిల్లలు పుట్టారు, ఆ బాబుని ఎలా పెంచుకోవాలి, ఆ పాపని ఎలా పెంచుకోవాలి, రేపేం చదివించాలి, వారిని ఒక ఉన్నత స్థాయికి తీసుకొని రావాలి, మా బాధ్యత కదా అని ఆలోచనలు ఉండవు. నోరు లేని పశువులు, కొన్నిసార్లు నోరు లేని పశువులండి, ఆ కడుపు తీపి, వాటికి కూడా ఒక బ్లడ్ రిలేషన్ ఉంటుంది. కోడి ఉంది, ఒక స్థాయికి వచ్చే వరకు పెంచుతుంది, వాటి మీద కాళ్ళ మీద రెక్కల మీద నిలబడి ఎగరగలుగుతాయి అనుకునే వరకు పెంచుతుంది. ఒక పక్షి ఉంది, వాటంతటా అవి ఎగరగలుగుతాయి అనుకునే వరకు పెంచుతుంది. తర్వాత మీ దారిని మీరు వెళ్ళని చెబుతుంది. కొన్నిసార్లు పిల్లల యొక్క జీవితాలు ప్రయోజనకరంగా ఉండకపోవటానికి కారణం ఏమిటంటే తల్లిదండ్రులు జాగ్రత్త పడకపోవటం, అజాగ్రత్త. సామెతల గ్రంథంలో 13వ అధ్యాయం మీరు 22వ వచనాన్ని నోట్ చేసుకుంటే ఇక్కడ మంచి మాట ఉంటుంది. మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తికి కర్తలుగా చేస్తాడు. ఒక రోడ్డు మీద తండ్రి గొంతు మీద కాలు పెట్టి త్రొక్కుతున్నాడట కుమారుడు. ఎవరు అడిగారట, ఏంట్రా కాలు పెట్టి తండ్రిని త్రొక్కుతున్నావు, చచ్చిపోతాడరా అంటే,
సినిమాకి వెళ్ళొద్దని చెప్పాడా? సినిమాకి వెళ్ళొద్దని చెప్తే మంచిదే కదా బాబు, దానికి తండ్రిని కాలుతో త్రొక్కాలా? అంటే దాని సినిమాకి వెళ్ళొద్దని చెప్పిన మా నాన్న బ్రాందీ షాపులో కూర్చొని త్రాగి ఉదయాన్ని వస్తాడు ఇంటికి. చూశారండి, పిల్లలు ఎందుకు కొన్నిసార్లు మనస్సు పాడైపోతుంది? తల్లిదండ్రుల పెంపకం. ఎంతోమంది స్టూడెంట్స్ నాకు తెలుసండి, ఆ యవనస్తులైన ఆడపిల్లలు మగపిల్లలు తల్లిదండ్రుల గురించి చెప్తూ ఉంటారు. మా నాన్నగారు ఇలా ప్రవర్తిస్తారు, మా అమ్మగారు ఇలా ప్రవర్తిస్తారండి, కొంచెం ప్రార్థన చేయండి అని చెప్తా ఉంటే గుండె పగిలిపోతూ ఉంటుంది. మంచి తండ్రి ఏం చేస్తాడట? తన పిల్లలను ఆస్తికి కర్తలుగా మారుస్తాడు. మీ పిల్లల ఫ్యూచర్ని గురించి ఆలోచన చేస్తున్నారా? పిల్లలు ఎదుగుతున్నారనే ఆలోచన ఉందా? తల్లిదండ్రులుగా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు లేవా? యేసు ప్రభువే చెప్పారు కదండి మత్తయి సువార్తలో 7:10, చెడ్డవారైనటువంటి తల్లిదండ్రులు కూడాట తమ పిల్లలకి ఏం చేస్తారు? మంచి ఈవులను ఇవ్వాలని కోరుకుంటారట. మరి ఎన్నో సుబోధలు వింటున్నారు. ఎందుకు మా పిల్లలు మా జీవితంలో చిరాకు పుట్టిస్తున్నారు, మాకు నెమ్మది లేకుండా చేస్తున్నారు, మా పిల్లలు ఎందుకు మాట వినట్లేదని పిల్లల గురించి బాగా కృంగిపోయి అధైర్యపడి, నేను ఒకసారి వైజాగ్కి వెళ్ళానండి. ఒకే కుమారుడు, తండ్రి 70,000 సంపాదిస్తాడు, ఆ తల్లి 60,000 సంపాదిస్తుంది. మంచి 3 స్టార్ బిల్డింగ్ ఉంది, ఒకే బాబు, చదువు మీద ధ్యాస ఉండదు. ఇంటర్ 3 సార్లు ఎగ్జామ్ రాసి పాస్ అయ్యాడు. డిగ్రీలో జాయిన్ చేస్తే ఏమండి చదువుకునే వీలు లేదు. తన మనస్సు మానసికంగా కృంగిపోవటం. కారణం ఏమిటండి? గాఢంగా పిల్లలను ప్రేమించాలి, అదే సమయంలో పిల్లల పట్ల తీసుకోవాల్సిన శ్రద్ధలు కూడా తీసుకొని నడిపించబడాలి. ఒక మంచి మాట యెషయా ప్రవచన గ్రంథంలో ఉందండి, 38వ అధ్యాయం, మీరు 19వ వచనం చూడండి. అక్కడ ఏమని రాయబడిందంటే, తండ్రులు తమ కుమారులకు సత్యమును తెలియజేయాలి. గాఢంగా ప్రేమిస్తారు, ప్రేమించడం మంచిదే, నేను కాదంటలేదు. అదే సమయంలో ఆ పిల్లలకు సత్యాన్ని తెలియజేయాలి, వాస్తవాన్ని తెలియజేయాలి. కొన్నిసార్లు మీరు గమనించారా, బైబిల్లో దావీదుకు ఒక కుమారుడు ఉన్నాడు, అతని పేరు అదోనియా. చాలా మృదువుగా పెంచుకున్నాడు. ఎన్ని పనులు చేస్తున్నా అతన్ని ఏమి అనడు. కారణం ఏమిటంటే, ఏదైనా చెబితే ఎక్కడ మనసులో బాధపడతాడో మదన పడతాడోనని అతన్ని నొప్పించలేదట. సత్యం తెలుసు కానీ నేర్పట్లేదు, అది వాస్తవం తెలుసు కానీ నేర్పట్లేదు. చూడండి, ఏ తల్లిదండ్రులు అయితే పిల్లలు నొచ్చుకుంటారేమో పిల్లలు నొచ్చుకుంటారు. బైక్ కొనమనుకోండి, నిమిషాల్లో బైక్ కొంటారు, అప్పు చేసేని కొంటారు. కాదు నాయనా, మన స్తోమత ఏమిటి, ఇప్పుడు బైక్ కొంటే అని చెప్పుకోరు సత్యాన్ని. నేను విజయవాడలో ఉన్నప్పుడు ఒక సహోదరి గారి దగ్గరికి వచ్చారు. బాబు బైక్ కావాలని అడుగుతున్నారన్న. ఎందుకు? కాలేజీకి వెళ్ళటండి. కాలేజీ ఎంత దూరం ఉంది? వాకబుల్ డిస్టెన్స్ అండి, ఇంటి పక్కనే కాలేజీ. మరి ఇంటి ప్రక్కనే కాలేజీ, తన ఫ్రెండ్స్ అంతా బైకుల్లో వస్తున్నారంట కాలేజీకి. సరే, మరి కొనుక్కునే స్తోమత ఉందా మీకు, కొనగలుగుతారు? లేదన్నా, అప్పు చేసి కొనాల్సిందే అన్నారు. మరి నా దాకా మీరు వచ్చారు కాబట్టి మరి నేను చెబితే బాగుంటుందో లేదో, అప్పు చేసి మరలా కొనటం బాగోదులే, 4 రోజులు అడ్జస్ట్ అవ్వమను, కొంచెం నిదానంగా తీసుకోవచ్చులే అని చెప్పారు. ఈ తల్లి నా మీద పెట్టింది, రాజు అని వద్దు అన్నారు అని. ఎందుకంటే ఆమె చెప్తే ఆమె మొహం పగలు కొడతాడు. రాజు అని వద్దన్నారంటే వాడు వెంటనే ఎగిరాడంట,
ఇంత ఎత్తున ఎగిరి ఆయన కూడా కారులో తిరగొద్దని చెప్పు అన్నాడంట. రెచ్చిపోయాడు. ఇన్ని మాటలు అనేసరికే ఆమె బండి కొని వాడిని బైక్ని తీసుకొని వచ్చింది. ఏమ్మా ఎప్పుడు కొన్నావంటే, కొన్నానులే రాజన్న, ప్రార్థన చేయి. ఇక ఆ బండికి ఆడు గాడి తెరిచి హార్న్ పెట్టుకున్నాడు. దున్నపోతులాగా ఉంది ఆ బండి. ఒక స్పీడ్ బ్రేకర్ దగ్గర కొట్టాడట బ్రేకు. కొత్త బండి కదండి, స్పీడ్గా. ఇక పడ్డాడు చూడు, నడుము ఇరిగిపోయింది. ఎందుకు చెప్తున్నానంటే, కష్టమైన పిల్లలకు సత్యాన్ని నేర్పాలి. ఇప్పుడు ఏలి గొప్ప దైవజండి. దేవుడే ఏలిని ఒకసారి హెచ్చరించాడు. అసలు నీ పిల్లలు అలా ప్రవర్తిస్తున్నా కానీ ఏ రోజైనా హెచ్చరించావా? ఏ రోజైనా క్రమపరిచావా? క్రమపరచకపోగా, సత్యాన్ని చెప్పకపోగా, నాకంటే వారిని గొప్పవారిగా చూసుకుంటున్నావు. తర్వాత ఏం జరిగిందండి? యుద్ధములో ఇద్దరు పిల్లలు ఒక్కసారి కూలిపోయారు. ఆ తండ్రికి ఎంత బాధ ఉంటుందండి. వృద్ధాప్య మందు కొంతమంది తల్లిదండ్రులు పిల్లల యొక్క ఫ్యూచర్ను చూసి ఆందోళన చెందకుండా ఉండాలని పిల్లలకి సత్యాన్ని నేర్పండి, వాస్తవాన్ని నేర్పండి. ఇంకొక మాట మీకు చెప్పాలంటే, ద్వితీయోపదేశ కాండంలో 11వ అధ్యాయం మీరు 19వ వచనాన్ని గమనిస్తే అక్కడ మంచి మాటలు ఉన్నాయి. వాక్యమును మీరు నేర్చుకొని మీ పిల్లలకు కూడా వాక్యాన్ని నేర్పండి. ఇప్పుడు చూడండి, ఒక ఇంటికి వెళ్ళి నేను, ఇంత పిల్ల, సంవత్సరంన్నర పిల్ల, ఏదో చిన్న విషయంలో పోరు పెట్టుకుని ఏడ్చింది అని వెంటనే వినండి, వాళ్ళ అమ్మ పక్క నుండి సెల్ ఫోన్ ఇచ్చింది చేతికి, ఆడుకో అని. నేను అనుకున్నా, సెల్ ఫోన్ ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు మీరు చూడండి, ఇంత ఎత్తుండరు పిల్లలు, 3 సంవత్సరాలు కూడా ఉండరు, 2 సంవత్సరాలు కూడా ఉండరు. ఆ పిల్లలకు సెల్ ఫోన్ ఇస్తేనే ఆడుకుంటుంది. అది ఏంటి టెక్నాలజీ? కొంచెం ఆలోచించండి మీరు. సెల్ ఫోన్ ఇస్తేనే ఆడుకుంటుంది అని. సెల్ ఫోన్ ఇవ్వటం ఎందుకు? సెల్ ఫోన్ చూపించడం ఎందుకు? పిల్లలకి ఎన్నో కొంటారు ఆడుకునే బొమ్మలు. పుట్టగానే ఒక బైబిల్ కొని పెడతారా? కొనరు. చర్చికి తీసుకెళ్ళేటప్పుడు పిల్లలకు ఒక బైబిల్ కొనిపెట్టి పిల్లలను బైబిల్ తీసుకొని పంపిస్తారా? పంపించరు. కొందరు ఇళ్ళకి వెళ్తే, ఏమండి డ్రెస్సింగ్ రూమ్, ఈ పిల్ల ఎంత లేదు, ఆ పిల్లకు ఒక డ్రెస్సింగ్ రూమ్ ఉంటుంది. గంట సేపు ఆ గదిలోకి వెళ్ళి, ఎంత లేదండి, 6 సంవత్సరాలు లేవు, ఓవరికాల నుంచి తెల్ల వరకు మొత్తం ఆ పిల్ల అంతటా ఆ పిల్లే మొత్తం సెట్ చేసుకొని వచ్చింది. యేసన్న గారు చెప్పే రోజుల్లో విన్నా నేను. ఒక పిల్లను బాగా గాఢంగా ప్రేమించారంట తల్లిదండ్రులు. ఏది అడిగితే అది, డాడీ ఆ సైకిల్ కావాలి డాడీ, అలాగేనమ్మా. డాడీ ఆ డ్రెస్ కావాలి, అలాగేనమ్మా. డాడీ ఆ చెప్పులు కావాలి, అలాగేనమ్మా. డాడీ ఆ స్కూటీ కావాలి, అలాగేనమ్మా. డాడీ ఏది కావాలంటే అది. ఎందుకంటే పిల్లలంటే అంత ప్రాణం ఉండాలి. కానీ సత్యం నేర్పుతున్నారా? వాక్యం నేర్పుతున్నారా? మారు మనసును గురించి, బాప్తిస్మాల గురించి, పరిశుద్ధంగా జీవించాలని, దేవుని మందిరాన్ని గురించి, దైవ సేవకులను గురించి చెప్పుకుంటూ, ఏమండి పిల్లలకి ల్యాప్టాప్ కొనిపెట్టాలి, సెల్ ఫోన్ కొనిపెట్టాలి, ఒక సిస్టమ్ తీసి పెట్టాలి, మెడిసిన్ చేయించాలి, అబ్బో ఎన్నో కళలు ఉన్నాయి. కనుక అనుకున్నంత లక్ష్యాన్ని పిల్లల జీవితంలో మీరు చూడలేకపోతున్నారు. మీ పెంపకంలో తేడాలు. నేను అనొచ్చో లేదో, ఒక కోళ్ళపారం పెడితే ఆ కోళ్ళపారం విషయంలో యాజమాన్యం శ్రద్ధలు తీసుకొని పెంచుకుంటాడు. ఒక పశువుల గేదెల పారం పెడితే ఒక వ్యక్తి
దాన్ని ఎలా పెంచుకుంటే తగిన ఏమంటే లాభం కలుగుతుందని ఆలోచన చేస్తాడు. వ్యవసాయం చేసే వ్యక్తి తన వ్యవసాయంలో జాగ్రత్తలు తీసుకుంటాడు. అలా తీసుకుంటేనే కానీ ఫలితాలు ఉంటాయి. అది కోళ్ళ ఫారం కానీ, లేకపోతే పశువుల ఫారం కానీ, వ్యవసాయం కానీ, దానికి సంబంధించిన యాజమాన్యం ఎంతో శ్రద్ధ తీసుకుంటారు. మరి మీ పిల్లల విషయాల్లో మీరు శ్రద్ధలు తీసుకోకపోతే పరిస్థితి ఏంటి? ఈ పిల్ల కాలేజీకి వెళ్ళటం, ఒక యుక్త వయసు రావటం, డాడీ డాడీ మమ్మీ ఇక ఆఖరు కోరిక మమ్మీ అన్నదంట. ఏమిటి అంటే, ఆ అబ్బాయినే పెళ్లి చేసుకుంటాను. చూసారా, ఆఖరు కోరిక అంటది. చిన్నప్పటి నుంచే కొంచెం సత్యాన్ని నేర్పుతూ, వాక్యాన్ని నేర్పుతూ ఉంటే బాగుంటుంది కదండి. అలా ఉండరు. గనుక ఈ మాటలు వినుచున్నటువంటి ప్రతి తల్లిదండ్రులు గ్రహించాల్సింది, మీ పిల్లల మీద గుండె నిండా ఎన్నో ఆశయాలు పెట్టుకున్నారు, ఒక లక్ష్యాన్ని సాధించాలని కోరుకుంటున్నారు. ప్రతి తల్లిదండ్రులకు దేవుడు తర్వాత వారి జీవితం అంతా పిల్లల కొరకే. చాలామంది తల్లిదండ్రులు నా దగ్గరికి వస్తారు, ఒకటి బ్రతుకుతుంది దేవుని కొరకు అన్నయ్య, రెండోది పిల్లల కొరకు. మీరు పెట్టుకున్న మమకారాలు మంచిది, కానీ అదే విధంలో ఇప్పుడు చెప్పిన మాటల ప్రకారంగా పిల్లల్ని పెంచుకునే విషయాల్లో కొంచెం జాగ్రత్త పడి నడిపించబడాలని ప్రేమపూర్వకంగా ఈ మాటలు మీకు తెలియచేస్తూ ఉన్నాను. బాల్య దశలో కానీ యవ్వన దశలో కానీ ఉండి ఈ మాటలు వింటే, ప్రతి బాల్య దశ యవ్వన దశలో ఉన్న పిల్లలు కూడా తల్లిదండ్రుల పట్ల మీరు శ్రద్ధ కలిగి వారి మాటలు విని వారికి లోబడి ఉంటే, బైబిల్లో వ్రాయబడింది కదా, పౌలు గారు చెప్పారు, ఉపదేశములోను బోధలోను శిక్షలోను పిల్లలను పెంచండి, పిల్లల కోపం రేపక అని చెప్పారు. అలాగే పిల్లలకు కూడా చెప్పారు, దేవుణ్ణి సన్మానించండి, తర్వాత తల్లిదండ్రులను సన్మానించండి అని. ఇప్పుడు చెప్పిన మాటల ప్రకారంగా మీ పిల్లల విషయాల్లో మీరు శ్రద్ధలు తీసుకోగలిగితే, రాబోయే రోజులు మీ పిల్లలు మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించాలి, చరిత్రలో మీ పిల్లలు నిలబడాలి, ఉన్నత స్థాయికి రావాలి, ప్రపంచానికి జ్ఞానశాస్త్రాన్ని మంచి సుబోధలు బోధించేటటువంటి ఒక మార్గదర్శకులుగా మీ పిల్లలు మారాలని హృదయం నిండా మీ మీద మీ పిల్లల మీద ఉన్న ఆశయాన్ని బట్టి ఈ మాటలు తెలియచేస్తున్నాను. ఈ మాటల ద్వారా మీరు మీ పిల్లలు ఆశీర్వాదకరముగా మార్చబడుదురుగాక.